నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయగిరిలో పెద్ద ఎత్తున ముస్లింలు, మహిళలు కాకర్లకు ఘన స్వాగతం పలికారు. కాకర్ల సురేష్ సమక్షంలో అనేక గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం గత టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఉదయగిరి నియోజకవర్గ తాగునీటి కష్టాలను పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేశానన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. రేపొద్దున నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ 5 ఏళ్లలో పని చేయకపోతే మీరు మమ్మల్ని కూడా మార్చాలి. మీరు మార్చకపోబట్టే ఈ పరిస్థితి ఎలా ఉంది. మీరు పని చేసే వాళ్ళని నాయకులుగా పెట్టుకోవాలి, పని చేయని వాళ్ళని మార్చి తీరాల్సిందే. సో 5 ఏళ్లలో మీకు నాకు తెలిసే నేను తిరిగిన విలేజ్లో కానీ నేను తిరిగిన గ్రామాల్లో ఎక్కడో కూడా చిన్నపాటి పని కూడా చేసిన పాపన బాలేదు. ఏం జరిగినా కూడా మన టీడీపీ గవర్నమెంట్ లోనే జరిగింది. అన్న సేకరణ ఉన్నారు, ఆయన కష్టం ఆయన చేశారు, సేకరణ చేసే విధంగా చేసుకొచ్చారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అది సరిపోవటం లేదు. ఈ రోజున మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది వాటర్ ప్లాంట్లు అవ్వచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీస్ ఉద్యోగాలు కానీ, రకరకాలుగా సమస్యలు మన ముందున్నాయి. రేపు రాబోయే రోజుల్లో 50 గడపల నుంచి 100 గడపలు ఉన్న ప్రతి చోట వాటర్ ప్లాంట్ పెట్టబోతా ఉన్నాం. మినరల్ వాటర్ ప్లాంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో చూడండి. ఒకసారి ఎంతో మందికి ఇచ్చారు. కొత్త వాళ్ళం మేము ఏం ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు. ఒకసారి అవకాశం ఇస్తే 5 ఏళ్లలో ఉదయగిరి రూపురేఖలు మార్చడానికి మొదటి అడుగైతే డెఫినెట్ గా వేస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాను.